చికెన్ కబాబ్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం. తిన్నది మాత్రం చాలా తక్కువ. ఈ రోజు ప్రిపేర్ చేసుకుందామా? క్లీన్ గా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి కారం, ఉప్పు, పసుపు, మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక నిమ్మకాయ, 2 స్పూన్లంత పెరుగు వేసి మంచి కలుపుకోవాలన్నమాట. అంతా కలిసేటట్టు. నేనైతే వీటన్నిటితో పాటు కొంచెం నూనెను కూడా యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పెరుగు వేసినాం కాబట్టి క్రీమీ టెక్స్చరే ఉంటది చికెన్ మంచిగా. ఇవన్నీ మంచిగా చికెన్ కి పట్టించిన తర్వాత ఒక గంట సేపు అయినా అట్లా పక్కన పెట్టేయండి మ్యారినేషన్ కోసం. చికెన్ మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటది అనమాట. ఇవి చేద్దాం అనుకున్నప్పుడు అంతా ఓకే, వీటిని దేనికి గుచ్చాలి అన్న డౌట్ వచ్చింది. ఇంకా లాస్ట్ టైం మా అన్న వాళ్ళు చేసుకున్నప్పుడు ఈ చీకులు కొనుక్కొచ్చుకున్నారనమాట. ఇవి సైకిల్ పుల్లలంటే ఇంకా నరేష్ చండూరుకి వెళ్ళి అవే తీసుకొచ్చిండు. వాటికే గుచ్చి చేస్తున్నాం. ముక్కలు మరి దగ్గర కాకుండా కొంచెం అన్న గ్యాప్ ఉండేటట్టు ఉండాలి. అంటే మంచి గాలాలి కదా మొత్తం అట్లా అనమాట. చూడ్డానికే ఇంత బాగున్నాయి, తింటే ఎంత బాగుంటాయో అనిపిస్తుంది కదా మీకు కూడా. నెక్స్ట్ లెవెల్ అంతే, అందులో నో డౌట్. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత ఈజీ ప్రాసెస్ లో అయిపోయిందో. చికెన్ ని గుచ్చి పొయ్యి మీద పుల్లలు పెట్టిన తర్వాత పెద్ద పనే ఉండదు. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పుకుంటే సరిపోతుంది అంతే. విత్ ఇన్ 15 minutes లో మనకు చికెన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఏ మాట కామాట. అది ఏ వెరైటీ చేసినా సరే చికెన్ దాన్ని ఎవరు కొట్టలేరు అంతే. ప్రాసెస్ సింపుల్ గానే ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టుర్రి. ఫుల్ ఫిదా.